ఇంకోటి వేణుస్వామి గారు ఆయన అసలు ఇప్పుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే సెంట్రల్లో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పాను, అదైతే జరిగింది కానీ జగన్ గెలిచింది, అదొకటే నేను చెప్పిన తప్పు అన్నట్టు అంటున్నారు. ఎట్టుందంటే సిగ్గు సెరవులే నా కొడుకు మాట్లాడే మాటలే, డకాయిట్ నా కొడుకు కూర్చుని మొన్న కూడా మాట్లాడినా, వాడి విషయంలో అందరూ నన్ను ఆర్పి బాగా మాట్లాడుతున్నావు అన్నారు. మేము చెప్తున్న సమంత గారి నాగచైతన్య గారిది ఏదో ఒక విషయం తెలుసుకుని దాన్ని ఆస్ట్రాలజీలో కలిపి వాడు ఏదో చరిత్ర సృష్టి చేశాడు. SRH పోయింది, BRS ఓడిపోయింది, ఈరోజు కాడ పోయింది, ఆడు ఏదో చెప్తాడు, వాడు పార్ట్ 1లో చచ్చిపోయిన విలన్ పార్ట్ 2లో వచ్చి మళ్ళీ వస్తాడు నా కొడుకు. కాబట్టి చూసుకో, రూపం మారుతుంది, రూపం మార్చుకొని మళ్ళీ వస్తాడు, మళ్ళీ తనడుగా నా కొడుకుని. ఈసారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాడిని పద్ధతిగా పెడతారు, వాడు ఉంటాడు, వాడి సంగతి తెలిసి. సెలబ్రిటీల విడాకుల విషయాలు అసలు ఎలా తెలుస్తున్నాయి వేణుస్వామికి ఏంటి అసలు? సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అతను ఇంకొక ఆవిడ ఉన్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 6 నెలల నుంచి వాళ్ళ డిస్ప్యూట్స్ కావచ్చు, వాళ్ళ డిస్టర్బెన్సెస్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, అవి ఒక్కరోజు రాత్రిలో ఉండి పక్క రోజు ఎవరు డైవర్స్ తీసుకోరు, కొన్ని రోజుల నుంచి మదన పడతా ఉంటారు. అందులో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, నా అనుకున్న వాళ్ళు